విజయవాడ వరద బాధితులకు విరాళాలు అందించిన గోపాలపురం నియోజకవర్గ కూటమి నాయకులకు ప్రజలకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బాధితులకు విరాళాలు ఇవ్వాలి అనే సీఎం పిలుపు మేరకు నియోజకవర్గంలోని నాయకులు ప్రజలు 60 లక్షలకు పైగా నిధుల్ని ప్రతి గ్రామం నుండి విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. వరదలు మొదలైన రోజు నుండి ఆహారం, నిత్యావసర వస్తువులు వాహనాల్లో విజయవాడకు తరలించామని చెప్పారు. సాయం చేయడానికి గోపాలపురం నియోజకవర్గ నాయకులు ప్రజలు ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన చెప్పారు. నాలుగు మండలం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి మా నాయకులకి ఆయా గ్రామాల్లో కొంతమంది 100 రూపాయలు, 1000 రూపాయలు, 500 ఇలా చిన్న చిన్న సాయాలంతా పోగొట్టి ఆ గ్రామ పెద్దలకు ఇస్తే ఆ గ్రామ పెద్దలందరూ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయికి అందించారు. అది మొన్న సెప్టెంబర్ 10వ తారీఖున అప్పటికి పూర్తయిన వచ్చిన అమౌంట్ 58,58,999 రూపాయలని ఒక డీడీ రూపంలో తీసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. తదనంతరం ఆ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆయా గ్రామాల్లో పోగయ్యే డబ్బుల్ని మళ్ళీ కలెక్ట్ చేసి ఈరోజు మళ్ళీ నాయకులు అందించడం జరుగుతుంది. ఇవి కూడా సుమారుగా ఒక 3-4 లక్షలు దాటి వెళ్ళేటట్టుంది. అవి కూడా మళ్ళీ ఒక డీడీ తీసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందించబోతున్నాం. అంటే ఒక సాధారణ నియోజకవర్గం ప్రజలు స్పందించి 60 లక్షల రూపాయలు పోగొట్టి పైచిలుకు వాళ్ళ కష్టార్జితంలోంచి, వాళ్ళ చెమటోర్చిన దాంట్లోంచి తీసి మేము సైతం ఈ బాధితుల పక్షాన ఉంటాము అనే ఒక మంచి సందేశాన్ని రాష్ట్రానికి, దేశానికి ఇచ్చిన గోపాలపురం ప్రజలకి నిండు వందనాలు తెలియజేసుకుంటూ, విజయవాడ వరదలు మానవ తప్పిదం వల్లే జరిగాయని జగన్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఖండించారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే జగన్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను తప్పుతో పట్టించేలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు వరద బాధితులకు సహాయం చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఇన్క్లూడింగ్ స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా వారిని ఆదుకోవాలనే ఒక ఆశయంతో విరాళాలు సేకరించి ఈరోజు ప్రభుత్వానికి అందించడానికి పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడినటువంటి కష్టాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించారు. 10 రోజులుగా అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా కృషి చేసి నిరంతరం కూడా అధికారులతో, ప్రజాప్రతినిధులతో, అక్కడ ఉన్నటువంటి టీమ్స్తో, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి అక్కడ ఇమీడియట్ రిలీఫ్ వచ్చే విధంగా, బాధితులందరినీ కూడా ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్యల పట్ల ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 10 రోజులుగా అక్కడ ఎంతో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఈరోజు 10 రోజుల తర్వాత చూస్తే అక్కడంతా కూడా నార్మాలిటీకి వచ్చి పరిస్థితులన్నీ కూడా మామూలుగా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనపడింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా చేతికరించుకునేటువంటి